వ్యాలంటైన్స్ డే రోజు ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ స్టోరీని విందామా. 2026 తమిళనాడు. శ్రీ అనే వ్యక్తి ఫిబ్రవరి 13వ తేదీని నిద్రలేస్తాడు. అప్పుడు తన చేతిలో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో నన్ను రక్షించు లేదంటే నేను చనిపోతాను, ఇట్లు నీ ప్రియ అని రాసి ఉంటుంది. అది చూడగానే స్త్రీకి ఒక్కసారిగా భయం మొదలైంది. ఎందుకంటే తన లవర్ ప్రియ 3 సంవత్సరాల క్రితమే ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 9 గంటలకి ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటుంది. స్త్రీ ఒక లైబ్రరీలో వర్క్ చేస్తున్నప్పుడు తను ఒక బుక్ని చదువుతాడు. ఆ బుక్లో తనకి ఒక ఫారెస్ట్లో ఉన్న టైమ్ ట్రావెల్ క్లాక్ టవర్ గురించి తెలుస్తుంది. వ్యాలంటైన్స్ డే రోజు అర్ధరాత్రి 12 గంటలకి ఆ క్లాక్ దగ్గర ఉన్నవాడు 3 సంవత్సరాల వెనక్కి వెళ్ళగలడు అని. ఇది ఎంతవరకు నిజమని స్త్రీ వ్యాలంటైన్స్ డే రాత్రి 12కి ఆ క్లాక్ దగ్గర ఉంటాడు. ఒక్కసారిగా గాలి తుఫాను ఏర్పడింది. స్త్రీ కళ్ళు తెరిచి చూస్తే అదే వ్యాలంటైన్స్ డే 2023లో సేమ్ టైంలో ఉన్నాడు. తనకి బాగా తెలుసు ఈరోజు రాత్రి 9 గంటలకి ప్రియ యాక్సిడెంట్లో చనిపోతుందని. స్త్రీ ఆ రాత్రి 8 గంటలకి ప్రియాని ఒక కాఫీ షాప్లో చూస్తాడు. కరెక్ట్గా తను 9 గంటలకి ఆ కాఫీ షాప్లో నుండి రోడ్డుకి వస్తుంది. అప్పుడే ఒక కారు వేగంగా తన వైపు వస్తూ ఉంటుంది. శ్రీ వెంటనే ప్రియాని పక్కకి తోసేస్తాడు. కానీ ఆ కార్ శ్రీని ఢీకొనడంతో శ్రీ రక్తంతో రోడ్డు పైనే పడిపోతాడు. ప్రియ తన దగ్గరికి వస్తుంది. అప్పుడు శ్రీ తనని చూసి ఇప్పుడు నువ్వు బతికేసావు ప్రియ అని అంటూనే చనిపోతాడు. ప్రియ సడన్గా కళ్ళు తెరుస్తుంది. తను ఇప్పుడు 2026 ఫిబ్రవరి 13వ తేదీలో ఉంటుంది. తన చేతిలో సేమ్ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో నన్ను రక్షించు లేదంటే నేను చనిపోతాను, ఇట్లు నీ శ్రీ అని రాసి ఉంటుంది. ఆ రోజు రాత్రి టైం 12 అవుతుంది. ప్రియ తన ఇంట్లో ఉండగా తనకి ఒక సౌండ్ వినిపిస్తుంది. నన్ను నువ్వు మోసం చేశావు, నా కోసం నువ్వు రాలేదు అని. ఏంటని తిరిగి చూసిన ప్రియాకి పెద్ద షాక్. ఎందుకంటే అక్కడ తను చూసింది శరీరం అంతా రక్తంతో ఉన్న శ్రీ ఆత్మని. నెక్స్ట్ ప్రియాకి ఏం జరుగుతుందో కామెంట్లో చెప్పండి.